ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గంగోత్రి టెంపుల్ వచ్చానండి. అమ్మవారు నిజంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేను నేను మనసులో ఏం కోరుకున్నానంటే, అమ్మవారిని గర్భగుడిలో ఉండే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వారికి ఒక ఉపాధి, వాళ్ళకి ఒక మంచి ప్రయోజనాన్ని, అంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదని వస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగం దొరకాలి, కంపల్సరీ రావాలి, ఉద్యోగం రావాలి. వివాహం జరగట్లేదు, వివాహం ఖచ్చితంగా జరగాలని అమ్మవారిని వేడుకున్నాను. అదేవిధంగా విదేశాల్లో వీసా స్లాట్లు, అంటే వీసా అనేది కూడా పడక వాళ్ళు ఇబ్బంది పడినటువంటి వారికి వీసా అనేది దొరకాలని కూడా, వాళ్ళకి రావాలని, విదేశాలలో చక్కగా చదువుకొని మంచి అద్భుతమైనటువంటి యోగం కలగాలని కూడా అమ్మవారిని నేను కోరుకున్నాను. మనకు శాస్త్ర పురాణంలో ఒకటే విషయం ఉందండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరి గురించి ఇతరుల గురించి ఎవరైతే మొక్కుతారో ఆ మొక్కినటువంటి వారికి మంచి జరుగుతుంది, వాళ్లకు నేను ఏదైతే కోరికలు కోరుకున్నానో అవి వాళ్ళకు నెరవేరుతాయి. ఇది ఖచ్చితంగా నిజమండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా గమనించండి, ఎప్పుడైనా కూడా మన కుటుంబ సభ్యుల గురించి, మన పిల్లల గురించి, మన తల్లిదండ్రుల గురించి బాగుండాలని మనం కోరుకుంటాం. ఎదుటి వారి గురించి ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడు అమ్మవారు సాక్షాత్కారం ఇచ్చి వాళ్ళను ప్రయోజకులను చేస్తారు. అంటే ఇలా కోరుకునే వాళ్ళు కూడా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఖచ్చితంగా చెప్తున్నానండి, నన్ను నమ్ముకున్నటువంటి వారికి, ఇప్పటివరకు నా దగ్గర కరెక్షన్ చేసుకున్నటువంటి వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద